అందరికీ నా పక్షాన అట్లాగే అందరి టీవీ పక్షాన అంజలి మీడియా గ్రూప్ పక్షాన స్వాగతం, సుస్వాగతం, అభినందనలు. నేను అంజలి మీడియా గ్రూప్ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి. అంజలి మీడియా గ్రూప్ వారు అందరి టీవీ పక్షాన నెల నెల సాహిత్య కార్యక్రమాల అంతర్భాగంగా కవి సమ్మేళనాలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఈ నెలలో ఈనాటి ఈ కార్యక్రమం 4వది. ఇందులో మేము కవితాంశం వచ్చేసరికి ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్న యుద్ధ వాతావరణానికి అనుగుణంగా యుద్ధాలకే మాటలు వస్తే అనే అంశాన్ని కవితాంశంగా ఇచ్చి కవుల నుంచి కవితలను స్వాగతించడం జరిగింది. ఇందులో నాకు సహకరించినటువంటి అందరి టీవీ రాష్ట్ర సాహిత్య విభాగ కన్వీనర్ శ్రీ బీటవరం శ్రీమన్నారాయణ గారు, అట్లాగే కరస్పాండెంట్ శ్రీ రంజిత్ కుమార్ గారు, ఈ సంస్థ చైర్మన్ శ్రీ రాజు పటేల్ గారు, వారి CEO, ఇతర సిబ్బంది వారందరూ సహకరిస్తున్నారు. వారందరికీ నా పక్షాన, మా కవులందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం కవితా విభాగంలోకి వెళ్దాం, కవి సమ్మేళనాన్ని ప్రారంభిస్తాం. వచ్చిన కవిమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అట్లాగే మనందరి పక్షాన అందరి టీవీ ద్వారా ప్రేక్షక ప్రజలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు, వందనాలు. కవి సమ్మేళనంలోకి ప్రవేశిస్తాం. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ వందనం. అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ నిర్వహిస్తున్న నెల నెల కవితా వెన్నెల సాహిత్య కవి సమ్మేళనం భాగంగా ఈరోజు ఆహ్వానించిన కవులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కవి సమ్మేళనం ప్రతి నెల ఉద్దేశపూర్వకంగా ఈ అందరి టీవీ ఘనంగా నిర్వహించడానికి కారణం సామరస్యత, సమతుల్యత, శాంతిని సమాజంలో పెంపొందించాలనే సదుద్దేశంతో సాగుతున్న ఈ మహత్తర కార్యక్రమానికి అందరినీ ప్రోత్సహించి కవులందరూ హాజరై పాల్గొని వారి యొక్క విజ్ఞాన గనిని పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతుంటున్నాను. నేను బిటవరం శ్రీమన్నారాయణ, ఈ సాహిత్య విభాగానికి స్టేట్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. సో దీనికి వస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. దీన్ని విని ఆస్వాదించాలి, ఆనందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సోమా వెంకటేశ్వర్లు గారిని విందాం. వీరు రిటైర్డ్ విద్యాశాఖ ఉద్యోగి, దాని తర్వాత అద్భుతమైన కవివర్యులు, గ్రంథాలయాన్ని నిత్యం దర్శించే నిత్య కవి, ఉత్సాహవంతులు, సమాజాన్ని తన ఉత్సాహంతో ఉరుకలు పెట్టించే మహనీయులు. వారిని విందాం. సమాజానికి ఒక రీతిని, నీతిని ప్రబోధించే పద్య ప్రక్రియల్లో శతకం ఒకటి. శతకాల్లోకెల్లా ఒక విశిష్టతను సంతరించుకున్న శతకం వేమన గారి శతకం. వేమన శతకంలోని ఒక పంక్తిలోని ఒక్క శబ్దం విశ్లేషణ చేస్తే నా మనసు పొరలను చీల్చుకొని వచ్చిన భావ పరంపరలకు అక్షర రూపమే ఈ కవిత. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వన్న మాటలో నాది అనే శబ్దం ఉంది. ఆ నాది అనే శబ్దం విశ్లేషణ చేస్తే ఏది నీది శీర్షిక, ఏది నీది, నాదితో మనాది, నాదితో మనాది,
తనువది ఎవరి సొత్తు దాన్ని పెంచి పోషింప, ధనమది ఎవరి సొమ్ము దాన్ని దాచిపెట్టంగా, నాది నాది అను మాట కళ్ళ అవనిపైన, నాది నాది అను మాట కళ్ళ అవనిపైన, నేదు ధర్మం ఒక్కటే నిలుచు ధరణిపైన. ఉసురు ఏగడు నాడు, ఉసురు ఏగడు నాడు ఏదియును వెంట రాదు, నిక్కమై నిలుచు ఈ మాట, నిక్కమై నిలుచు ఈ మాట ఈ వెంకటేశ్వరుడి నోట. ఇల్లు నాది అన్న, ఇల్లు నాది అన్న ఇంటి గడప నవ్వు, ఒళ్ళు నాది అన్న నేల నవ్వు. ఇల్లు నాది అన్న ఇంటి గడప నవ్వు, ఒళ్ళు నాది అన్న నేల నవ్వు. నీ ఒళ్ళు అగ్గిపాలు, నీ ఒళ్ళు అగ్గిపాలు, నీ బూడిద నేలపాలు, నీ ఎముకలు గంగపాలు, నీ చావు కూడు కూడా కాకిపాలు, నీ చావు కూడు కూడా కాకిపాలు. మరి ఏది నీది, మరి ఏది నీది? నీ పుట్టుక నీది కానే కాదు, నీ పుట్టుక నీది కానే కాదు, అమ్మా నాన్నలది. నీ తొలి స్నానం నీది కాదు, నీ తొలి స్నానం నీది కాదు, ఇతరులు పోసేదే. నీ పేరు నీది కానే కాదు, నీ పేరు నీది కానే కాదు, మీ అమ్మా నాన్నలు పెట్టిన పేరు అందరిచే పిలువబడుతుంది కనుక అది నీ పేరయింది. నీ పేరు నీది కానే కాదు, నీ చదువు నీది కాదు, నీ చదువు నీది కాదు, పుస్తకానిది. నీ జ్ఞానం నీది కాదు, గురువులు అందించినదే. నీవు చూసే చూపు, నీవు చూసే చూపు నీది కాదు, నీ కన్నులది. నీ పనులు నీవి కావు, నీ పనులు నీవి కావు, నీ చేతులవే. నీవు నడిచే నడక నీది కాదు, నీవు నడిచే నడక నీది కాదు, నీ పాదాలవి. నీ ఉసురు నీది కానే కాదు, నీ ఉసురు నీది కానే కాదు, గాలిది. నీవు తినే తిండి నీది కాదు, నీవు తినే తిండి నీది కాదు, నేల తల్లిది. నీ చావు కూడా నీది కానే కాదు, నీ చావు కూడా నీది కానే కాదు, కాలానిది. నీ చివరి స్నానం కూడా నీది కాదు, ఇతరులు పోసేదే. మరి ఏది నీది, మరి ఏది నీది? నీ జీవన గమనములో, నీ జీవన గమనములో నీవు నిండుగా చేసుకున్న నీ పుణ్యం, నీ ధర్మం, దయాగుణము, దానగుణము, సత్యము, అహింస, వెరసి మానవత, ఇవే నిన్ను చిరస్మరణీయుని చేస్తాయి, ఇవే నిన్ను చిరస్మరణి చేస్తాయి. ఇవే నీవు గిరి శిఖరము నుండి క్రిందికి దూకే జలపాతానికి, గిరి శిఖరము నుండి క్రిందికి దూకే జలపాతానికి ఉన్న ఫలంగా దేన్నో ఆక్రమించుకుందామనే ఆశ ఉండదు. గిరి శిఖరము నుండి క్రిందికి దూకే జలపాతానికి ఉన్న ఫలంగా దేన్నో ఆక్రమించుకుందామనే ఆశ ఉండదు. బండరాళ్ళ మీద నుండి తాను తీసే పరుగు, బండరాళ్ళ మీద నుండి తాను తీసే పరుగు, ఒళ్ళు ఒరుసుకపోతున్నా, ఒళ్ళు ఒరుసుకపోతున్నా పంటల్ని పండించాలని, నీరందించాలని. అది మానవత, అది మానవత. మట్టి గర్భాన్ని చీల్చుకొని వచ్చిన గింజ, మట్టి గర్భాన్ని చీల్చుకొని వచ్చిన గింజ, దాని ఆశ ఏమిటి? తాను మొలకై, మొక్కై, కొమ్మై, శాఖోపశాఖలుగా ఎదిగి 10 మందికి ఫలాలు ఇవ్వాలని. బీడువారిన నేల, బీడువారిన నేల నీటి చుక్క కోసం నింగిని ఆశించినట్లుగా, నీటి చుక్క కోసం ఆశించినట్లుగా కష్టాల్లో ఉన్న వారికి చేతనెంతగా సహాయపడు. అదే మానవత, అదే మానవత. నేను పుడితే మా అమ్మ సంతోషపడింది, నేను పుడితే మా అమ్మ సంతోషపడింది, నేను పెరిగితే మా నాన్న ఆనందపడ్డాడు. మరి నేను జీవిస్తే సమాజం గర్వపడాలి, సమాజం గర్వపడాలి. అదే నా జీవితపు ఆశ, ధ్యాస, శ్వాస. స్వస్తి. అందరి టీవీ వారికి నా యొక్క శుభాకాంక్షలు, నిర్వాహకులకు నా యొక్క ధన్యవాదాలు. నా పేరు ఇమ్మడి రాంబాబు, తొర్రూరు నుండి వచ్చాను. మహబూబాద్ జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. అంశం
యుద్ధానికి మాటలు వస్తే. నా యొక్క కవితా శీర్షిక ఐక్యతగా శాంతి స్థాపనకు ముందడుగు వేద్దాం. నాటి కురుక్షేత్ర రణరంగానికి అవమాన భూతాలే పునాదులు. శకుని మాయ పాచికలే మూల స్తంభాలు. సంధి చేకూర్చ గోవిందుని మాటలు రణరంగం వద్దు. 5 ఊళ్ళు ఇమ్మని అడిగిన పాండవుల నిస్వార్థ కోరికలు పెడచెవిన పెట్టిన కౌరవులకు యుద్ధం మాటున రణరంగానికి రెక్కలు వచ్చే. నేడు ఆధిపత్యం కోరుతూ యుద్ధానికి మాటలు వచ్చే. కత్తితో కాలు దువ్వుతూ రణరంగం కోరుతూ ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్పై గుత్తాధిపత్యం కావాలని ఉక్రోషంతో పోరుబాటకు యుద్ధం కాక్షతో మాటల మౌనానికి అమెరికా ఆజ్యం పోస్తుండే. వేలాది మంది విగత జీవులు ఆర్తనాదాలతో అసూలు బాసిరి. ఆయా దేశాలకు మేము చేసిన పాపం ఏమిటని, మేము చేసిన అన్యాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు బాధితులు సకల జనులు. వారి ఆత్మలు శాంతి కపోతాలై శాంతిని కోరుతున్నాయి. యుద్ధానికి మాటలు వచ్చి యుద్ధ కామకులు అనాథ ప్రేతాలవుతాయని శపిస్తున్నాయి. మానవ జీవిత రణరంగంలో శాశ్వతం ఎవరూ కాదని తెలుసుకొని రణరంగ ధీరులు మీరు ఒకనాడు మట్టి కరవాల్సిందే అంటున్న యుద్ధం మాటలు విని మానవ వనరులు అతలాకుతలం కానివ్వక సమస్యల నిర్మూలన సాధనకు ఐక్యతగా శాంతి స్థాపనకు ముందడుగు వేద్దాం. ఈ యొక్క కవితను చదివే అవకాశం ఇచ్చినందుకు నా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు. ఇది ఈ శీర్షిక కోసమే రాసిన కవిత. మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ప్రముఖ కవి బహుభాషా కోవిదులు శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారి ద్వారా వారి కవితను విందాం, ఆస్వాదిద్దాం. స్వాగతం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముందుగా అందరి టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నా కవిత శీర్షిక అసలైన విజయం. అంశం ఏమిటంటే యుద్ధాలకే మాటలు వస్తే మనిషిని నిలదీసి గట్టిగా ప్రశ్నిస్తాయి. మానవత్వం అంటే నీకు తెలుసా అంటూ ముఖం మీద ఉమ్మేస్తాయి. రణరంగంలో ఎవరు గెలిచినా ఇద్దరిది ఓటమేనని చాటి చెబుతాయి. విజయ గీతాల మాటున ఆక్రందనల అర్థాలను విడమరిచి చెప్పుతాయి. నింగికి మసిపూసి నేలతల్లి గర్భాన్ని బాంబులతో చీల్చేస్తావు. ప్రకృతిని పాతాళానికి నెట్టి పర్యావరణాన్ని నిలువునా దహిస్తావు. ఆరోగ్యాన్ని హరించి ప్రాణవాయువును విషపు ముద్దగా మారుస్తావు. ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తూ వినాశనానికి బాటలు వేస్తావు. గుంపులుగా విడిపోయి మనుషుల సమూహాలను బలి తీసుకుంటావు. ఏ పాపం తెలియని పసికూనల భవిష్యత్తును బుగ్గిబాలు చేస్తావు. అర్థం పర్థం లేని పనులతో నీ సొంత గుడిని నువ్వే తగలబెడతావు. అధికార దాహంతో అభివృద్ధిని 100 ఏళ్ల వెనక్కి నెట్టేస్తావు. జాతిని చంపుకునే నీ చర్యలు చూసి జంతువులు విస్తుపోతాయి. విజ్ఞానాన్ని
అనుకుంటున్న విజ్ఞానమని అనుకుంటున్న నిన్ను చూసి క్రూర మృగాలు నవ్వుతాయి. అన్ని జాతుల కంటే హీనమైన స్థితిలో ఇవాళ నువ్వు ఉన్నావు. మానవ మృగంగా మారి పశువుల కంటే పతాళానికి పడిపోయావు. ఇకనైనా తెలుసుకో, శాంతియే ఈ లోకానికి అసలైన సమరం. సమతను పాటించడమే ప్రకృతి నేర్పిన అత్యున్నత ధర్మం. ద్వేషాన్ని వీడి స్నేహంతో సాగడమే రేపటి తరాల ఆశయం. మనిషిగా బ్రతకడమే నీవు సాధించాల్సిన అసలైన విజయం. మనిషిగా బ్రతకడమే నీవు సాధించాల్సిన అసలైన విజయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు బిడవరం శ్రీమన్నారాయణ, ఎల్కుర్తి హవేలి. నమస్కారము. నా పేరు విజయచంద్ర తెన్నేటి. ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ లా, కాకతీయ విశ్వవిద్యాలయము. ఈనాటి శీర్షిక యుద్ధాలకే మాటలు వస్తాయి. చాలా చక్కటి శీర్షిక. దీని మీద నేను రాసిన కవితని చదివి వినిపిస్తాను. నేను యుద్ధాన్ని, మానవ జీవితంలో ఓ విడదీయరాని అధ్యాయాన్ని, నన్ను మంచి కంటే ఎక్కువగా చెడుకు వాడుకోవడం దురదృష్టకరం. ఈ కాలంలో మరీను నాడు నియంతలు నన్ను వాడుకొని అప్రతిష్ట పాలు చేసిన ప్రజాహితానికి, మానవ కళ్యాణానికి నన్ను వాడుకోవడం నాకు గర్వకారణమే. కానీ నేటి కాలంలో కొందరు బుద్ధి లేని బుద్ధిజీవులు తమ స్వార్థ ప్రయోజనాలకై యుద్ధమో అంటూ నన్ను ముగ్గులోకి లాగుతున్నారు. ఇది మీకు భావ్యమా, న్యాయమా? మీ చేష్టలకు అమాయక జీవులు అశువులు బాస్తుంటే, వీర సైనికులు ఎవరి స్వార్థానికో పావులై అమరులైపోతుంటే, రోడ్డున పడుతుంటే, అన్నిటినీ మించి అభం శుభం ఎరుగని చిన్నారుల కన్నీటి ప్రవాహంలో వారి భవిత కొట్టుకుపోతుంటే, ఇంకా భవిష్యత్తులో ఏమిద్దామని వారికి, ఇంకా ఏమి చూద్దామని, ఏమి చేద్దామని నన్ను బలిపశువుని చేస్తున్నావు. ఓ బుద్ధిజీవి, ఇకనైనా ఈ అనర్థ అసంబద్ధ యుద్ధాలు మానుకో. అసలు చేయవలసిన యుద్ధం చేయి. నీవు చేయవలసిన అసలు యుద్ధం నీ అంతరాత్మపై, అవినీతిపై, అబలల రక్షణకై, నిరుద్యోగంపై, అభివృద్ధికై, మానవాళి అభివృద్ధికై. ఈ లక్ష్య సాధనలో నేనెప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. లేదంటే నేను అసలే యుద్ధాన్ని నీపైనే సిద్ధమవుతాను యుద్ధానికి, ప్రకృతి విధ్వంసానికి. అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో, ఆలస్యం కాకమునిపే. నా ఉద్దేశమల్లా సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనందరము ఉండాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. నమస్కారం. ఇప్పుడు మనం శ్రీ బాబు మియా గారి ద్వారా వారి కవితను విందాం. కవిత శీర్షిక ఇవ్వబడ్డ అంశమే యుద్ధాలకే మాటలు వస్తాయి. విందాం వారి ద్వారా. స్వాగతం. శీర్షిక యుద్ధాలకు మాటలు వస్తే. యుద్ధాలకు మాటలు వస్తే, యుద్ధాలకు మాటలు వస్తే విధ్వంసాన్ని ఆపగలదని, విధ్వంసాన్ని ఆపగలదని, జరిగే ప్రాణ నష్టానికి ఆయుష్ పోయగలదని, జరిగే ప్రాణ నష్టానికి ఆయుష్ పోయగలదని, ఆర్థిక వ్యవస్థను తరతరాల సంపదను కాపాడుతుందని, ఆర్థిక వ్యవస్థను తరతరాల సంపదను కాపాడుతుందని, పేద ప్రజల జీవితాలను సంతోషంగా ఉంచగలదని, పేద ప్రజల జీవితాలను సంతోషంగా ఉంచగలదని, చర్చల ద్వారా శాంతి చేకూరుతుందని, చర్చల ద్వారా శాంతి చేకూరుతుందని, విజయ పతాకాన్ని ఎగురవేస్తుందని, విజయ పతాకాన్ని ఎగురవేస్తుందని. ధన్యవాదాలు. ఇప్పుడు మనం శ్రీమతి సంగ లత గారి ద్వారా వారి కవితను విందాం. కవిత శీర్షిక వచ్చేసరికి యుద్ధాలకు మాటలు వస్తాయి. స్వాగతం అమ్మా. నా శీర్షిక యుద్ధాలకు మాటలు వస్తాయి.
యుద్ధాలకు గనుక మాటలు వస్తే అవి కేవలం గెలుపు ఓటముల గురించి కాకుండా మానవత్వం ఎదుర్కొంటున్న గాయాల గురించి ఇలా ప్రశ్నిస్తాయి. నేను గెలిచానని జెండాలు ఎగరవేయకండి, నేను గెలిచానని జెండాలు ఎగురవేయకండి. ఆ జెండాల వెనుక ఎందరో తల్లుల కన్నీళ్లు దాగి ఉన్నాయి. నేను వీరుడినని కథలు చెప్పకండి, నేను వీరుడినని కథలు చెప్పకండి. ఆ కథల అడుగున ఎందరో అమాయకుల శవాలు ఉన్నాయి అంటూ ఆక్రోశిస్తాయి. సరిహద్దు గీతను చెరపడానికి రక్తంతో తడిచాను, కానీ ఆ గీత మనుషుల మనసుల మధ్య ఎప్పుడు పడిందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా తుపాకీ పేలుడు శబ్దం కంటే ఆకలితో అరిచే పసిపిల్లల నిశ్శబ్దం భయంకరంగా ఉంది అంటూ రాజకీయపు ఎత్తుగడలకు నేను పావుని, అధికార దాహానికి నేను ఆయుధాన్ని. నా వల్ల శాంతి వస్తుందని నమ్మకండి, నేను కేవలం మౌనాన్ని మాత్రమే వహిస్తాను. ప్రతి యుద్ధం ఒక ఓటమే, మనిషిపైన మనిషికి జరిగిన ఓటమి. ఆయుధాల భాష ఆపండి, అక్షరాల ఆలింగనంతో లోకాన్ని గెలవండి. యుద్ధాల వల్ల కలిగే వినాశనాన్ని, పాలకుల ఉన్మాదాన్ని కవులు తమ కవితల్లో తరచుగా ప్రశ్నిస్తుంటారు. యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య గొడవ కాదు, అది ఒక పన్నిన కుయుక్తుల మనసుల వ్యూహాల వేదిక, అందరి ప్రాణాలకు చివరి నివేదిక. యుద్ధం వాయిదా వేయడమే అన్ని కాలాలకు శ్రేయస్కరం. యుద్ధాల వల్ల కలిగేది ప్రాణ నష్టం. యుద్ధం ఏ వైపు గెలిచినా ప్రాణాలు కోల్పోయేది మాత్రం సామాన్య సైనికులు మరియు ప్రజలే. ఆర్థిక విధ్వంసం, ఆయుధ వ్యాపారం కోసం యుద్ధాలను ప్రేరేపిస్తారు. తద్వారా సామాన్యుల సంపద బుగ్గిపాలవుతుంది. మానసిక గాయాలే కాకుండా యుద్ధం మిగిల్చేది గుండెకోత మాత్రమే అంటూ గోడును వెళ్ళగక్కుతాయి. ధన్యవాదములు. నా పేరు సంగాలత. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సంగీత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం శ్రీమతి కాంచనపల్లి అనితా రాణి గారి ద్వారా వారి కవితను విందాం. అమ్మ, స్వాగతం. అందరికీ నమస్కారం. శీర్షిక యుద్ధానికి మాటలు వస్తే. యుద్ధం అంటేనే గొడవ పడడం, రెచ్చిపోవడం, మనస్పర్ధలతో దూషణ భూషణల పోరు. యుద్ధం అంటేనే గన్స్, బాంబులు, సైన్యంతో పోరాటం, ప్రాణం లేని ప్రాణం తీసే ఆయుధాలతో సమరం, భూభాగం కోసం పోటీపడి చేసే రణం, అధికారం ఆధిపత్యం కొరకై చేసే రచ్చ, మత రాజకీయ విభేదాలు ఆర్థిక ప్రయోజనాలకై చేసే మహాసంగ్రామం, నిద్ర లేకుండా నిద్రపోకుండా చేసే మందు పాత్రల యుద్ధం, పోరు నష్టం పొందులాభమని తెలిసి కూడా చేసే పొట్లగిత్తల కుమ్ములాట, సాంప్రదాయ యుద్ధం, గెరిల్లా, సివిల్ వార్, శీత యుద్ధం, అణుయుద్ధం, ఏదైనా జరిగిన అనర్థాలు ఎన్నో, రుధిరధారలు, మృత్యుఘోషలు, ఆర్తనాదాలు, కళ్ళ ముందే కాలి కూలిన బీభత్స దృశ్యాలు. యుద్ధానికే మాటలు వస్తే ఇక చాలు 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 అని గట్టిగా అరుస్తుంది, నిస్సహాయంగా రోధిస్తుంది. ఎందుకంటే అది కర్మ మాత్రమే. దురాలోచన పరుడైన నరుడే కర్త, రక్త పిపాసి నరహంతకుడి యంత్రాంగం, మంత్రాంగం, క్రియారూప ఫలితమే యుద్ధం. యుద్ధానికి మాటలు వస్తే మాట్లాడగలిగితే దూషిస్తుంది, అసహించుకుంటుంది, ద్వేషిస్తూ అసలు నేరస్తుల పాపాల చిట్టా బయట పెడుతుంది, ప్రజల కళ్ళు తెరిపిస్తుంది, దేశద్రోహుల ఆట కట్టిస్తుంది, స్వార్థంతో స్వలాభం కొరకు మారణ హోమం సృష్టిస్తున్న మతోన్మాదుల చీత్కరిస్తుంది, పెరిగిన ఉద్రిక్తల తగ్గించి సంధి కుదుర్చుకోమని కోరుకుంటుంది, భవిష్యత్ తరాలను కాపాడుకోమని బతిమాలుకుంటుంది, పంచభూతాలను కలుషితం చెయ్యొద్దని వేడుకుంటుంది, సీజ్ ఫైర్ వద్దురా, యుద్ధం విరమణ ముద్దురా, శాంతి ఒప్పందమే విశ్వజనుల సమ్మతం రా అంటూ ఉపజేదిస్తుంది. విశ్వశాంతికై శాంతి కపోతమై శాసనాలు చేస్తుంది. ధన్యవాదాలు.
ఇప్పుడు మనం శ్రీ పకిడే బాబురావు గారి ద్వారా వారి కవితను విందాం. వారు తమ శీర్షికను చెప్పి కవితను ప్రారంభిస్తారు. సార్, స్వాగతం మీకు. స్వాగతం సార్. ధ్వని విస్ఫోటం. యుద్ధానికే మాటలొస్తే ధ్వని విస్ఫోటం జరిగేది. ఇది అణు విస్ఫోటం కన్నా మిన్న. ఎందుకంటే నిశ్శబ్దంగా ఆవరించేది అణు విస్ఫోటమైతే ఆర్తనాదాలు, ఆహాకారాలు, రక్తసిక్త దృశ్యాలు, గాయాల రోదనలు, ఆకాశం విరిగిపడేలా, భూదేవి దద్దరిల్లేలా మరణ మృదంగం వినిపిస్తూనే ఉంటుంది. మేఘ గర్జనల కన్నా మిన్నై పిడుగుపాటుల వలె మిసైళ్ళ దండయాత్ర. మేఘ గర్జనల కన్నా మిన్నై పిడుగుపాటుల వలె మిసైళ్ళ దండయాత్ర. రెప్పపాటు కాలంలోనే నేలమట్టమైన ఆకాశ హార్మ్యాలు ఎన్నో. రెప్పపాటు కాలంలోనే నేలమట్టమైన ఆకాశ హార్మ్యాలు ఎన్నో. శిథిల భవనాల కింద నలిగి బొగ్గిపాలైన బతుకులు ఎన్నెన్నో. శిథిల భవనాల కింద నలిగి బొగ్గిపాలైన బ్రతుకులు ఎన్నెన్నో. ముమ్మాటికి ఇది రాక్షస క్రీడ. ముమ్మాటికి ఇది రాక్షస క్రీడ. ఈ క్రీడలో అందరం దోషులే, అందరం బాధితులమే. మరి ఈ యుద్ధానికి అంతం ఎప్పుడో? 2 వారాలు కాదు, శాశ్వత ఒడంబడిక కావాలి. 2 వారాలు కాదు, శాశ్వత ఒడంబడిక కావాలి. ఎందుకంటే ప్రపంచ కుగ్రామంలో మనమందరం యుద్ధ బాధితులమే. ప్రపంచ కుగ్రామంలో మనమందరం యుద్ధ బాధితులమే. ఇప్పుడు మనం శ్రీ మండ వీరస్వామి గౌడ్ నర్సంపేట గారి నుండి వారి కవితను విందాం. సార్, మీకు స్వాగతం. ఈ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన అందరి టీవీ యాజమాన్యానికి మరియు మిగతా కార్యవర్గానికి అందరికీ నమస్సులు తెలుపుతూ, ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించే మా సోదరుడు శ్రీ సిరాజుద్దీన్ గారికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, యుద్ధానికి మాటలు వస్తే అనే అంశంతో నా శీర్షిక పేరు యుద్ధము వద్దు. యుద్ధాలు వద్దంటే వినవెందుకు చెవిటోనివా నీవు, బుద్ధిగా ఉండంటే కనవెందుకు పిచ్చోడివా నీవు. కష్టాలు నష్టాలు జరుగుతాయి జర్రా ఆలోచించరా, ఇష్టాలు అన్నీ చెడిపోతాయి వెర్రిగా చూడకురా. ఆ వైపు ఈ వైపు ఇద్దరికి జరుగుద్ది నష్టమేరా. ఆ వైపు ఈ వైపు ఇద్దరికి జరుగుద్ది నష్టమేరా. ఈ మాట నా మాట ఎవరు విన్నా కలుగుద్ది అభివృద్ధిరా. బాగుపడితే ఇంక నీ దేశము బంగారు తునుకైతది, లేకుంటే వినకుంటే నీ దేశము కంగారు పాలైతది. బాంబుల మోతల్ల జనజీవనం ఆగమాగమైతది. బెంబేలుగా ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుంది. యుద్ధాలు వద్దంటే వినవెందుకు చెవిటోనివా నీవు, బుద్ధిగా ఉండంటే కనవెందుకు పిచ్చోడివా నీవు. ఎవరింటికే వారు పరిమితంగా హలో, నా పేరు బి రవీందర్ ఫ్రమ్ వరంగల్ జిల్లా. ఈరోజు నా కవితా శీర్షిక యుద్ధాలకే మాటలొస్తే. యుద్ధాన్ని నా పేరు చెప్పుకొని
ఈ మానవ జాతి ఒకరిని ఒకరు హింసించుకునే సిద్ధాన్ని. అయ్యో అయ్యో అయ్యో, యుద్ధం అనే పేరు చెప్పుకొని ప్రజలు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారే. ఈ మానవుల రక్తంతో ఎర్రబారిన భూమాత నుదురు చూస్తుంటే ఎక్కి ఎక్కి ఏడవాలని ఉంది. కానీ నాకు మాటలు రావే, నాకు గొంతు లేదే. యుద్ధాన్ని నా పేరు మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సమస్త జనజీవనాన్ని స్తంభింపచేస్తున్నారు. వండుకోవడానికి వంట గ్యాసు రాక, తిందామంటే తిండి లేక తికమక పడుతూ మనుషులు ఆగమాగమవుతూ బెంబేలు ఎత్తుతున్నారు. అయ్యో అయ్యో అయ్యో, నాకు మాటలు వచ్చుంటే స్వార్థపరులైన ఈ మృగరాజులను చడామడ తిట్టాలని ఉంది. యుద్ధాన్ని నాకు మాటలు వస్తే యుద్ధాలు లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా జీవించండి అని వేడుకోవాలని ఉంది. యుద్ధాన్ని. ఓకే సార్. నా పేరు పాలకుమారస్వామి, వరంగల్. అందరి టీవీ మరి యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నెల కవితా వెన్నెల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకిచ్చినటువంటి అంశం యుద్ధాలకే మాటలు వస్తాయి. ఈ అంశాన్ని చూసినట్లయితే యుద్ధం అనేది మానవ చరిత్రలో అత్యంత క్రూరమైనటువంటి అధ్యాయం. ఇది దేశాల మధ్య మాత్రమే కాదు, మనుషుల మధ్య కూడా ఇది జరగడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. యుద్ధం పేరుతో మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు. వీరత్వం అనే మాట వెనక బాధ, రక్తం, కన్నీళ్ళు ఇవన్నీ దాగి ఉన్నాయి. అందుకే యుద్ధం గురించి నా కవిత్వం ఒక హెచ్చరిక, ఒక ఆవేదన అని తెలియజేస్తూ, యుద్ధాలకే మాటలు వస్తే అంశానికి నా కవిత శీర్షిక రక్తపు చరిత్రలో యుద్ధం కోసం అరుపులు. రక్తపు చరిత్రలో శాంతి కోసం అరుపులు. యుద్ధానికే మాటలు వస్తే గాలి రోధిస్తుంది, గడిచిన కాలపు రక్తపు గాథలు చెబుతుంది. తుపాకుల నినాదంతో మానవత్వం మునిగిపోతుంది. నిశ్శబ్దంలో బాధల ప్రతిధ్వని వినిపిస్తుంది. జెండాల కోసం పోరాటం మొదలైనా జీవితాల విలువ ఎవరు అడగరు. వీరత్వం అనే మాటల వెనుక వేల కన్నీటి గాథలు దాగి ఉన్నాయి. అమ్మల కళ్ళల్లో నిద్ర కరిగిపోతుంది, కొడుకుల జ్ఞాపకాల గుండెల్లో మిగిలిపోతాయి. పిల్లల నవ్వులు బాంబుల మధ్య మాయమవుతున్నాయి. భవిష్యత్తు కాగితం ముక్కల్లా చీలిపోతుంది. సరిహద్దు గాలికేకలు వేస్తుంది. శాంతి కోసం ఆర్తిగా పిలుస్తుంది. జీవితాలు లెక్కలలో చేజారిపోతాయి. మనసులు మాత్రం శూన్యంగా మారిపోతున్నారు. గెలుపు కథలు చరిత్రలో నిలిచినా
గెలుపు కథలు చరిత్రలో నిలిచిన ఓటమి బాధలు గుండెల్లోనే దాగిపోతున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత కూడా మానవత్వం గాయాలు మానవు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా మానవత్వం గాయాలు మానవు. ధన్యవాదాలు సార్. నా పేరు ఎర్ర ప్రసన్న. కవితా శీర్షిక యుద్ధాలకే మాటలు వస్తే. యుద్ధం మాట్లాడితే, నేను యుద్ధాన్ని, మీరే నన్ను సృష్టించారు, నన్ను పూజించారు, మీరే శపించారు. తుపాకులు మోగుతున్నాయి, నాకు సరిహద్దులంటూ లేవు, తెలియవు. రాజు రక్తము పేద రక్తము తేడా ఉండదు, రెండు కూడా ఎరుపు రంగు కలిగినవే. ఒక తల్లి కడుపున జన్మించిన మనుషులను పంట చేనులా కోసి నేలపాలు చేస్తాను. ఎవరి ఏడుపుతో నాకు పని లేదు. నేను నా పట్టుదల ఎవరి తరము కాదు ఆపడం. రెండు వైపులా నేనే ఉన్నాను. నగరాలన్నీ నా పాదాల కింద ధూళి. వేల సంవత్సరాల నిర్మాణాలను, సంస్కృతి ఒక్క రాత్రిలో నిశ్శబ్దమవుతాయి. నా శ్వాసను, నా ప్రేమను మర్చిపోయినప్పుడే నేను మొదలవుతాను. ఏ ఒక్కరిలోనైనా అహంకారం తగ్గి మానవత్వం తలెత్తినా నేను నిశ్శబ్దమవుతాను. యుద్ధం ఎవరితో చేస్తున్నారు? కష్టపడి పనిచేసే వారితోనా, పని చేయలేని వారితో చేస్తున్నారా? వాళ్లకు పని పాట తెలియదా? పని పాట లేకపోతే సరి. రెండు హృదయాలు కలిస్తే యుద్ధం ఆగుతుందా? లేక 2000 హృదయాలు కలిస్తే ఆగుతుందా? లేక 2 లక్షల సైన్యం ఆపితే యుద్ధం ఆగుతుందా? ఈ సవాల్ మంచిదే, కానీ దీనిపై 1,00,000 ఆంక్షలున్నాయి. అందుకే చెప్పడానికి వీలు లేదు. చెప్పడానికి వీలు లేనప్పుడు చెప్పి ప్రయోజనమేమి? ఈ సవాల్ సకల మానవాళి క్షేమం కోసమే. ధన్యవాదములు. ఈ కవి సమ్మేళనంలో మొత్తం 12 మంది కవులు పాల్గొనడం జరిగింది. అందరూ ఇవ్వబడ్డ కవితాంశం యుద్ధాలకే మాటలు వస్తే కు అనుగుణంగా ఉత్తమోత్తమ కవితలను వినిపించి, ప్రపంచ కవితలను రాసే క్రమంలో మేము ఎవరికీ తక్కువ లేము, తీసిపోము అనే ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చినట్టుగా మనం భావించుకోవాల్సి వస్తున్నది. వారి కవితలు ఆ తీరుగా సాగినాయి. మీరందరూ విని ఆస్వాదించే ఉంటారు. ఇంత మంచి కార్యక్రమాలను నెల నిర్వహిస్తున్నటువంటి అంజలి మీడియా గ్రూప్ వారి అంతర్భాగంలో మనందరికీ ఈ టీవీని అందిస్తున్న అందరి టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి మనందరి పక్షాన, కవులందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అందరి టీవీ నెల నిర్వహిస్తున్నటువంటి నెల కవిత వెన్నెల కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి, అభిరుచి ఉన్నవారు అందరి టీవీ వాళ్ళను సంప్రదించవచ్చు. తమ పేర్లను నమోదు చేసుకొని, ఇందులో సభ్యత్వం కూడా ఉన్నది, ఆ సభ్యత్వం కూడా తీసుకొని తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే ప్రతి నెల వారికి వీలైనంత మేరకు అవకాశాలను కల్పించే ప్రయత్నం యాజమాన్యం చేస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా కవులందరినీ నేను ఒక కవిగా, దాని తర్వాత అంజలి మీడియా గ్రూప్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మనవి చేసుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. ఈ యుద్ధం ముగియుగాక.